కూడా FS00 సారీ FB50 సారీ FB50 ఎంటర్ కొట్టండి. ఎస్ ఒక డాక్యుమెంట్ పోస్ట్ చేద్దాం. నో ఇష్యూ. 1303 తీసుకోండి. గివ్ ద రిఫరెన్స్ ఆల్సో. రిఫరెన్స్ 0. డాక్యుమెంట్ హెడ్ టెక్స్ట్ ఇచ్చేసేయండి. డాక్యుమెంట్ హెడ్ టెక్స్ట్ ఇచ్చేసేయండి. డాక్యుమెంట్ హెడ్ టెక్స్ట్ ఇచ్చేసేయండి. డాక్యుమెంట్ హెడ్ టెక్స్ట్ వచ్చేసి ఇన్వాయిస్ పోస్టింగ్స్. No issue. Here you can just give the GL account. GL account ఇచ్చేసి go to the GL account. Click on the enter button. ఇక్కడ ఏం తీసుకుంటాం? రెంట్ అకౌంట్ తీసుకుందామా? ఒకటి రెంట్ అకౌంట్ తీసుకుందాం. రెంట్ అకౌంట్ తీసుకో. ఇదేంటి రెంట్ అకౌంట్? డెబిటే కదా. రెంట్ అకౌంట్ డెబిట్ టు ది బ్యాంక్ అకౌంట్ క్రెడిట్ కదా. ఊరిక 25,000 ఎంత. జస్ట్ క్లిక్ ఆన్ ఎంటర్ చేయండి. జస్ట్ ఎంటర్ చేయండి చెప్తాను. ఎంటర్ చేయండి. ఎంటర్ చేయండి. హియర్ వి విల్ హ్యావ్ ది కాస్ట్ సెంటర్. కాస్ట్ సెంటర్కి వచ్చేసేయండి. ఇక్కడ రైట్ సైడ్లో కాస్ట్ సెంటర్కి వచ్చేసేయండి. కాస్ట్ సెంటర్ కింద 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 ఇక్కడ కాస్ట్ సెంటర్స్ అని ఉంటాయి చూడండి. ఇవన్నీ సప్రెస్లో పెట్టారా మీ ఆప్షన్స్ అన్ని? అది అడగట్లేదు, అది అడగట్లేదు. ఐ విల్ జస్ట్ షో యూ. కాదు, మళ్ళీ కిందకి వచ్చి యారో మార్క్ ఉంది చూసావు, రైట్ యారో మార్క్. ఇంకా కింద ఈ కింద రైట్ యారో, కాలం కాదు, రో యారో మార్క్. దాని ఇక్కడ కాస్ట్ సెంటర్ ఉంటుంది చూసావా? ఇది కంపెనీ కోడ్. అదిగో కాస్ట్ సెంటర్ ఉంది చూసావా? ఆ కాస్ట్ సెంటర్ దగ్గరికి వెళ్ళి ఇదిగో కాస్ట్ సెంటర్. దాంట్లో డ్రాప్ డౌన్ చేసేసి ఎంటర్ కొట్టేసి ఎంటర్. చూడు మనకి ఏమి ఇచ్చామో అడ్మినిస్ట్రేషన్స్లో, ప్రొడక్షన్స్లో, సర్వీసెస్లో ఏదైతే ఇస్తున్నామో అది వస్తుంది. తీసుకో రామకృష్ణ, తీసుకో. ఎందుకంటే మనకి రెంట్ పే చేస్తాం త్రూ ఎవరు దీనికి రెస్పాన్సిబుల్ పర్సన్? బిజినెస్ ఏరియా కూడా తీసుకో. బిజినెస్ ఏరియా కూడా తీసుకో పక్కన లెఫ్ట్ సైడ్లో. అది బిజినెస్ ఏరియానేనా? అది బిజినెస్ ఏరియానేనా? ఓకే 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 తీసుకో. బిజినెస్ ఏరియా తీసుకో. 9311. ఏం లేదు, మనం ఒకే అందరికీ 9311 ఇస్తున్నాం కాబట్టి ఇదేం అక్కడ కావట్లేదు. నో ఇష్యూ. మొత్తానికి ఒకే బిజినెస్ ఏరియా ఇచ్చాం. కానీ మీరు ప్రొడక్షన్కి ఒక బిజినెస్ ఏరియా ఉంటుంది, అడ్మినిస్ట్రేషన్కి ఒక బిజినెస్ ఏరియా ఉంటుంది, సర్వీసెస్కి ఒక బిజినెస్ ఏరియా ఉంటుంది. యూ కెన్ జస్ట్ కమ్ బ్యాక్ వచ్చేసి ఇక్కడ సైడ్ ఎంట్రీ సైడ్కి రా. ఆ జిఎల్ అకౌంట్లో ఏంటి? జిఎల్ అకౌంట్ తీసుకోలేదు. జిఎల్ అకౌంట్ తీసుకోండి. స్పెసిఫై అకౌంట్ నెంబర్ తీసుకోండి. స్పెసిఫై అకౌంట్ నెంబర్ ఏం కాలేదు, తీసుకోండి. మళ్ళీ తీసుకోండి సార్. మళ్ళీ అకౌంట్ నెంబర్ తీసుకోండి. కాస్ట్ సెంటర్స్, కాస్ట్ అకరింగ్ అవుతుంది. రెంట్ అకౌంట్ అనమాట ఇది. కాస్ట్ అకరింగ్ అవుతుంది. జస్ట్ క్లియర్గా అబ్జర్వ్ చేయండి. లాస్ట్లోకి వచ్చేసాం. డెబిట్ అండ్ అమౌంట్ వచ్చేసి ఎంత? 25,000. ఎంటర్ చేసి ఇక్కడ ఒక ఎంట్రీ ఉంది. ఓహో 2 times ఉన్నాయా? నో ఇష్యూ. ఓకే, మొత్తం రెడ్ మార్క్ క్లిక్ చేసేసి బ్యాక్ వచ్చేసి రెడ్ మార్క్ క్లిక్ చేసేయండి. రెడ్ మార్క్ తీసేసేయండి మొత్తం. క్లిక్ ఆన్ దట్ వన్. క్యాన్సిల్ ఇంటూ చేసి ఎస్. ఓకే, మళ్ళీ కొత్త తీసుకో. ఒక పని చేద్దాం. ముందుగా ఒక నిమిషం ఆగు. కాస్ట్ సెంటర్స్ని ఫీల్డ్ స్టేటస్ గ్రూప్లో ఇచ్చాం కాబట్టి ఎందుకు మీకు అక్కడ కాస్ట్ సెంటర్ అనేది అక్కడ కావట్లేదు? మనం జిఎల్ అకౌంట్లో ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ మార్చాం కదా, గుర్తుందా?
3001 పెట్టు. అందుకనే మీకు ఎర్రర్ కోడ్ రావట్లా. ఎర్రర్ కోడ్ రాకుండా రెక్టిఫై చేస్తున్నాను. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. నో ఇష్యూ. జిఎల్ అకౌంట్ తీసుకో. జిఎల్ అకౌంట్ తీసుకో. రెంట్ అకౌంట్ తీసుకో. డెబిట్ తీసుకో. 25,000 తీసుకో. దెన్ నెక్స్ట్ ఇక్కడ కాస్ట్ సెంటర్స్ వచ్చేసి కాస్ట్ సెంటర్ ఒకటి తీసుకొని బిజినెస్ ఏరియా కూడా తీసుకో. కాస్ట్ సెంటర్ ఇది కాదు, హెచ్పి 2001. ఇది ఒక కాస్ట్ సెంటర్. బిజినెస్ ఏరియాస్ కూడా తీసుకో. బిజినెస్ ఏరియా ఇది కూడా తీసుకోవాలి. ఈ బ్యాంక్ అకౌంట్ కూడా తీసుకో. జిఎల్ అకౌంట్లో బ్యాంక్ అకౌంట్ కూడా తీసుకో. 400300 కదా, ఇక్కడ కూడా బ్యాంక్ అకౌంట్ తీసుకో. మళ్ళీ ఎంటర్ కొట్టేసి బ్యాంక్ అకౌంట్ ఏదో ఒకటి తీసుకో. బ్యాంక్ క్రెడిట్ తీసుకో. క్రెడిట్ 25,000 ఇచ్చేసాయి. ఎస్, ఇక్కడ బిజినెస్ ఏరియా కూడా సేమ్ ఇచ్చేసాయి 9311. ఓకే, కాస్ట్ సెంటర్ తీసుకో. హెచ్పి 2001. ఎస్, సిమ్యులేట్ చేసేసాయి. కాస్ట్ సెంటర్స్ అండ్ బిజినెస్ ఏరియాస్ అన్నీ వచ్చేసినాయి. ఎంటర్ వ్యాలిడ్ డేట్ అంట, డాక్యుమెంట్ డేట్ ఇచ్చేసాయి 13/03/2001. సిమ్యులేట్ చేయి. ఎంటర్ కొట్టి సిమ్యులేట్ చేయి. An entry in field cost center is not permitted for account. బ్యాంక్ అకౌంట్ కి మనం కాస్ట్ సెంటర్ కి చేసేది నాట్ పర్మిటెడ్. ఓకే, నో ఇష్యూ. ఈ కాస్ట్ సెంటర్ తీసేసాయి. బ్యాంక్ అకౌంట్ మనకు అవసరం లేదు. ఒక రెంట్ అకౌంట్ కి మాత్రమే మనకు అవసరం. తీసేసాయి. గో టు ద సిమ్యులేట్, ఎంటర్ కొట్టేసి బిజినెస్ ఏరియా ఉంచలేదు. నో ఇష్యూ. బిజినెస్ ఏరియా నుంచి మనం ఓన్లీ రెంట్ అకౌంట్ కి మాత్రమే కాస్ట్ ఎలిమెంట్ తీసుకున్నాం. ఓకే, నో ఇష్యూ. ఎంటర్ కొట్టు. ఎస్, చూడు. గో టు ద సేవ్ బటన్. ఎస్, డాక్యుమెంట్లోకి వెళ్ళి డిస్ప్లే కొట్టు. డాక్యుమెంట్లోకి వెళ్ళి పైన డాక్యుమెంట్కి వెళ్ళి డిస్ప్లే కొట్టు. పైన డాక్యుమెంట్కి వెళ్ళి డిస్ప్లే. చూసావా, ఇక్కడ ఏమొచ్చింది? నీ రెంట్ అకౌంట్ అనేది హెచ్పి 2001 కాస్ట్ నకర్ చేస్తుంది. అందువల్ల ఇక డాక్యుమెంట్ డిస్ప్లే అవుతుంది. ఎలా డిస్ప్లే అవుతుంది? హెచ్పి 2001 లాగా డిస్ప్లే అవుతుంది. సో దిస్ ఈజ్ అబౌట్ ది కాస్ట్ సెంటర్ అకరింగ్. ఓకే, కంట్రోలింగ్ ఏరియాస్లో అంటే మనం ప్రాఫిట్ సెంటర్స్ అన్నీ వచ్చినప్పుడు ఇంకా మంచి ఎంట్రీస్ చూపిస్తాను రేపు. ఓకే, ఇంతవరకు మీరు బాగా క్లియర్ చేసుకోండి. ఇదే కాస్ట్ అకరింగ్స్ అనమాట. ప్రైమరీ కాస్ట్ ఎలిమెంట్ అకరింగ్, అది కాస్ట్నే చూపిస్తుంది. అందువల్ల ఆ 400300 రెంట్ అకౌంట్ అనేది ఈ అమౌంట్కి ఈ కాస్ట్ అకర్ అయింది. దేంట్లో? హెచ్పిలో 2000లో అంటే కాస్ట్ సెంటర్ గ్రూప్లో ఆ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో ఈ రెంట్ అనేది అకర్ అయింది, దాన్ని చూపిస్తుంది. ఓకేనా? మళ్ళీ దిస్ ఈజ్ అబౌట్ ది ఆల్. ఓకే, సూపర్ అవుట్పుట్ వచ్చింది. థ్యాంక్ యూ. మళ్ళీ మీ దాంట్లో ఎక్కువ ఎర్రర్స్ ఏం లేవు. నో ఇష్యూ. ఇప్పుడు దీన్ని చూడొచ్చు సార్ మనం. హెచ్పి 201 కాస్ట్ ఎంత అక్కడైందని చూడొచ్చు. హెచ్పి 201 25,000 అక్కడ ఉంది, కానీ ప్రాఫిట్ సెంటర్ మనం ఇంకా క్రియేట్ చేయలేదు కదా. అప్పుడు అసలు ప్రాఫిట్ ఎంత వచ్చింది, కాస్ట్ ఎంత వచ్చింది అనేది మనకి ఇప్పుడే తెలియదు కదా. కాస్ట్ ఎంత అక్కడ అయిందని తెలుస్తుంది. అది ఇంపార్టెంట్ మనకి మెయిన్. ఓకే, రికార్డింగ్ ఆఫ్ చేసేస్తున్నాను. నో ఇష్యూ.